హలో అండి. నేను డాక్టర్ నైని. కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆహ్, పీరియడ్ మిస్ అవ్వగానే మనకి యూరిన్ టెస్ట్ అనేది చేసుకుంటారనమాట. సో, ఆ యూరిన్ టెస్ట్‌లో ప్రెగ్నెన్సీ అంటే లైన్ అనేది 2 లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నట్టు. అంటే దాంట్లో ఒక కంట్రోల్ అని ఉంటుంది, టెస్ట్ అని ఉంటుంది. సో, కంట్రోల్ దగ్గర లైన్, టెస్ట్ దగ్గర లైన్ 2 లైన్స్ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. కానీ కొన్నిసార్లు ఆ టెస్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక లైన్ ఏమో డార్క్‌గా వస్తుంది. ఒక లైన్ లైట్‌గా వస్తుంది. అంటే టెస్ట్ దగ్గర లైట్‌గా లైన్ వచ్చింది అనంటే మరి అది పాజిటివ్ అన్నట్టా? కాదా? దాన్ని ఎలాగ తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ ఉన్నట్టా? లేనట్టా? అని చాలామంది సందేహాలు అడుగుతుంటారనమాట. సో, ఇలా వీక్ పాజిటివ్ అంటారు దీన్ని. సో, ఇలా వీక్ పాజిటివ్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిపీట్ చేసుకోవాలా? డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా? లేదా? అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో, ఈరోజు ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ఆ లైట్ లైన్‌గా వచ్చింది అనంటే దాని అర్థం చాలా రకాల రీజన్స్ ఉండొచ్చనమాట. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి పీరియడ్స్ అనేవి లేట్‌గా వస్తుంటాయి. సో, అలాంటి వాళ్ళలో ఓవులేషన్ అనేది లేట్‌గా అవుతుందనమాట. సో, అలా ఓవులేషన్ లేట్‌గా అయినప్పుడు వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే టైంకి అంటే పీరియడ్ టైంకి మిస్ అయిన టైంకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది లైట్‌గా వస్తుందనమాట. మళ్ళీ తర్వాత ఒక 3 డేస్ లేదంటే 1 వీక్ తర్వాత మళ్ళీ అది ఫుల్ పాజిటివ్ వస్తుంది. సో, కొన్ని సార్లు ఏమవుతుందంటే అలా వీక్ లైన్ వచ్చినప్పుడు ఇంకొకటి సస్పెక్ట్ చేయొచ్చనమాట. అదేంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ఎంబ్రియో అనేది గర్భసంచిలో పెరుగుతుంది. అలా కాకుండా ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఇలా వీక్ లైన్ అనేది వస్తుందనమాట. ఇంకొన్ని సార్లు వాళ్ళకి టైంకి ముందే ఈ టెస్ట్ ఇంకా పీరియడ్ ఎక్స్‌పెక్ట్ చేయకముందే ఈ టెస్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ లైన్ అనేది లైట్‌గా రావచ్చనమాట. సో, ఇలా లైట్‌గా లైన్ వచ్చింది అనంటే వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలా? లేదంటే స్కాన్ చేయించుకోవాలా? ఎలా దాన్ని ప్రొసీడ్ అవ్వాలి అనేది చూస్తే, ఒకవేళ మీకు ఇంతకుముందు ఏమి కాంప్లికేషన్స్ లేవు, ఇంతకుముందు ఏమి అబార్షన్స్ లేవు, పీరియడ్స్ అనేది రెగ్యులర్‌గా వస్తున్నాయి అనంటే ఒక్కొక్కసారి ఏం కాంప్లికేషన్స్ లేవంటే ఆ టెస్ట్‌ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు 2, 3 డేస్ తర్వాత. లేదు ఇంతకుముందు ఏమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చున్నా మనకి కన్ఫర్మేటరీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ అనమాట. ఈ బ్లడ్ టెస్ట్‌లో సీరం బీటా హెచ్‌సీజీ హార్మోన్ లెవెల్స్ అనేవి చెక్ చేస్తారు. ఈ బీటా హెచ్‌సీజీ హార్మోన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అది మన బాడీలో సిక్రీట్ అవుతుందన్నట్టు. సో, ఆ టెస్ట్‌లో గనుక మనకి వాల్యూస్ అనేవి బావుంటే అప్పుడు మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. ఒక్కొక్కసారి ఆ వాల్యూస్ అనేవి మనకి 20, 25 కంటే మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ కంటే ఎక్కువుంది అంటే పాజిటివ్ అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ వాల్యూస్ లోవర్ లెవెల్స్‌లో ఉన్నప్పుడు మరి ఇది మనకి కంటిన్యూ అయ్యే ప్రెగ్నెన్సీయా? ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీయా? తెలుసుకోవాలి అంటే ఆ టెస్ట్‌ని మళ్ళీ మనం 48 అవర్స్ తర్వాత రిపీట్ చేయాలి. అప్పుడు ఆ వాల్యూస్ అనేవి డబుల్ కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయనుకోండి అది మనకి కంటిన్యూ అయ్యే ప్రెగ్నెన్సీ. లేదు మనకి రిపీట్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ఏమన్నా తగ్గుతున్నాయి లేదా అనుకున్నంతగా పెరగట్లేదు అంటే కూడా అదేమైనా ఫెయిల్డ్ ప్రెగ్నెన్సీయా? లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా? అనే అనుమానం ఉంటుంది. ఇంకొన్ని సార్లు ఏంటంటే ఇలా వీక్ లైన్ వచ్చి వాళ్ళకి స్పాటింగ్ కానీ, లేకపోతే పొత్తి కడుపులో నొప్పి కానీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. సీరం బీటా హెచ్‌సీజీ లెవెల్స్‌తో పాటు మనకి స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏదైనా ఉందా అనేది రూల్ ఔట్ చేసుకుని ఉంటుందనమాట. సో, ఇలా మీకు వీక్ పాజిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీ ఉన్నట్టా? లేనట్టా? అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి సీరం బీటా హెచ్‌సీజీ లెవెల్స్ చేయించుకోవాల్సి ఉంటుందనమాట. థాంక్ యూ.